అయోధ్యలో ఉన్న 2000 సంవత్సరాల శివాలయం గురించి తెలుసుకుందాం. పంచముఖి మహాదేవ్ శివాలయం. అయోధ్యలో ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. అయోధ్యలోని గుప్తర్ ఘాట్ వద్ద ఈ ఆలయం కొలువై ఉంది. పంచముఖి మహాదేవుని ఆలయం ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడింది. ఈ ఆలయంలో ముఖలింగం ఉంది. అందుకే ఇక్కడ లింగాన్ని ముఖలింగం అని పిలుస్తారు. ఈ ముఖలింగం సుమారు 2000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. ప్రస్తుతం ఉన్న మహాదేవుని ఆలయం పాత చిన్న లకోరి ఇటుకలతో తయారు చేయబడింది. అయోధ్యలోని గుప్తర్ ఘాట్ వద్ద ఉన్న ఈ శివాలయాన్ని అనాది పంచముఖి మహాదేవ్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ఎప్పుడు స్థాపించబడిందో స్పష్టంగా తెలియదు, కానీ శతాబ్దాలుగా ఉనికిలో ఉంది. పంచముఖి మహాదేవుని ఆలయంలో శివుడి యొక్క 3 రూపాలను పూజిస్తారు. ఈ ఆలయంలోని శివలింగానికి 5 ముఖాలున్నాయి. పంచస్య ఆరాధన ప్రకారం ఇక్కడ ఉన్న శివలింగానికి 5 ముఖాలున్నాయి. 5 ముఖాలు పంచభూతాలైన అగ్ని, గాలి, ఆకాశం, భూమి, నీరును సూచిస్తాయి. కనిపించే ముఖాలు ఉన్న అలాంటి శివలింగాలను ముఖలింగాలు అంటారు. శివారాధనలో విగ్రహారాధన ద్వారా సుఖం, లింగారాధన ద్వారా మోక్షం లభిస్తాయని, ముఖలింగ ఆరాధనతో సుఖం, మోక్షం 2 లభిస్తాయని చెప్తారు. పంచముఖి మహాదేవుని ఆలయంలోని శివయ్య సరయూ నది నీటితో అభిషేకం అందుకుంటారు. దీని తర్వాత పాలతో అభిషేకం చేస్తారు. తరువాత వివిధ పదార్థాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి శివునికి జలాభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆలయం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి సోమవారం సాయంత్రం శివునికి ప్రత్యేక అలంకరణ చేస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలోని సోమవారాల్లో శివుణ్ణి విభిన్నమైన రూపాల్లో అలంకరిస్తారు. శ్రావణ మాసం శివరాత్రి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. మహాశివరాత్రి మరియు శ్రావణ మాసం యొక్క ప్రత్యేక పూజ, పండుగలే కాకుండా అధిక మాసంలో కూడా నెల పొడవునా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అలంకారం జరుగుతుంది. ఈ అద్భుతమైన ఆలయం రామజన్మభూమి నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సమీపంలోనే లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అయోధ్యలో ఉన్న 2000 సంవత్సరాల పురాతనమైన శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.